ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. తెలుగు జాతక ప్రియులందరికీ కూడా నమస్కారం. ఈ 2024 సంవత్సరంలో మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మేషరాశి వారికి 12వ ఇంట ఉన్నటువంటి గురుడు వల్ల మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ వర్క్ లోడ్ ఎక్కువ పెరగడమే కాకుండా మనకి తోటి ఆఫీసర్స్ వల్ల తోటి కొలీగ్స్ వల్ల మళ్ళీ అదేవిధంగా మన క్రింద ఉన్నటువంటి సబార్డినేట్స్ వల్ల కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరగడానికి ఈ సంవత్సరంలో అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని 29th జూన్ 2024లో కుంభరాశిలో మరి వక్రించడం వల్ల మనకి లాభంలో ఉన్నప్పటికీ కూడా మన క్రింద స్థాయి వాళ్ళ వల్ల హెరాస్మెంట్ అవనియండి, దీనివల్ల పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి కనబడుతుంది. మరి ఈ విధంగా మొత్తము ఈ మేషరాశి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ లాభ శని మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క గురుడు మనకి ఏప్రిల్ 21 తేదీ 2024 వరకు మేషరాశిలో ఉండడం, దాని తర్వాత మనకి వృషభ రాశిలోకి మనకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ధన ఆదాయం పెరుగుతుంది. అనేకమైనటువంటి మార్గాల వల్ల ఈ మేషరాశి వారికి ఆదాయపు మార్గాలు పెరుగుతాయి. కాబట్టి ఈ సంతానము లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంతవరకు ఈ సంవత్సరంలో శుభవార్తను వినడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి మనకి ఈ యొక్క శుక్రుడు మీనరాశిలో ఏప్రిల్ 2న 2024 సంవత్సరంలో మరి వక్రించడం జరుగుతోంది. మరి ఈ విధంగా మనకి ఈ శుక్రప్రవేశం వల్ల మనకి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క కుజుడు 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో కర్కాటక రాశి ప్రవేశం వలన మరి మిలిటరీలో, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కాస్త లాంగ్ లీవులు దొరకపోవడం, ఏదో ఒక విధంగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు జన్మ గురుడు ఏప్రిల్ 22 లోపల అనేకమైనటువంటి అద్భుతాలను సృష్టిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత వృషభ రాశి ప్రవేశం చేసిన తర్వాత విద్యలో ముందంజు జరుగుతోంది. విదేశీ సంబంధమైనటువంటి యూనివర్సిటీస్లో చదవాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాల్లో వాళ్ళ కోరుకున్న కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక ఈ చేపల రొయ్యల చెరువులు, ఈ రైతులు వీళ్ళ యొక్క పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మరి రైతుల 2 పంటల్లో కూడా మరి తీసుకున్నటువంటి లోన్లు వాళ్ళకి సరిపెట్టడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ప్రైవేట్ పర్సన్స్ దగ్గర నుంచి అవనియండి. అదేవిధంగా మనము ఎవరైతే ఈ బ్యాంక్ లోన్స్ తీసుకుంటారో అటువంటి వాళ్ళ నుంచి కాస్త రిలీఫ్ అనేటటువంటిది జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు, కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొనడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ యొక్క శని పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునేటటువంటి వాళ్ళు ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అంటే టాటా స్టీల్స్ అవనివ్వండి, ఐరన్ స్క్రాప్ బిజినెస్ దగ్గర నుంచి ఈ విధంగా మెషినరీ, వెల్డింగ్, మెషిన్ టూల్ డిజైన్ ఇటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పని బ్రహ్మాండంగా మనకి జూన్ 30వ తేదీ వరకు బాగుంటుంది. ఆ తదనంతరం వాళ్ళు చూసి జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలా. అదేవిధంగా బట్టల ఇండస్ట్రీలు, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ హోటలు, రెస్టారెంట్స్, పబ్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా యావరేజ్గా ఉండడం జరుగుతుంది.
కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కొంచెం తక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్స్ని మనం తీసుకున్నప్పుడు డాక్టర్లు అవనివ్వండి, చార్టెడ్ అకౌంటెంట్స్ అవనివ్వండి, కంపెనీ సెక్రటరీస్ అండ్ కాస్ట్ అకౌంటెంట్స్, లాయర్స్, ఈ వీళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మనం తీసుకున్నప్పటికీ కూడా మహిళల దగ్గరికి వచ్చేసరికి మేము వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి, మరి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళు, మమ్మల్ని ఇంట్లో వాళ్ళు గుర్తించట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరకడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనం తీసుకున్నప్పుడు చక్కగా ఈ మేషరాశి వారికి ఉంది. కాకపోతే కొంచెం మానసికమైనటువంటి ఆందోళనను ఇవి రావడం జరుగుతుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వీళ్ళకి అవకాశాలు రావడం జరుగుతుంది. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశికి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని మరి ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు దానం చేయడం ద్వారా మనకి ఈ యొక్క శనివారం నాడు మనకి ఈ యొక్క రాహుదోషం పోతుంది. అలాగే ఈ రాహువు మరి దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తాడు. కాబట్టి ఈ రాహువుని లొంగదీయాలంటే కేవలం దుర్గారాధన మాత్రమే లొంగదీయగలుగుతుంది. కాబట్టి మీరు దుర్గాదేవికి మీ ఇళ్లల్లోనే మీరు చక్కగా కుంకుమార్చన చేసి అమ్మవారి పాదపద్మాలకి మీరు ఈ రాహు దోషాల నుంచి బయటపడచ్చు. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క రాహుకి మన బగళాముఖి అమ్మవారి యొక్క హోమాలను మీ ఇళ్లలో జరిపించుకోండి. ఇక బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి. వీలుంటే ఎలా అయితే మరి ఇప్పుడు అంతా కూడా అరుణాచలం కొండ చుట్టూ తిరుగుతున్నారో అదేవిధంగా మరి భవానీలందరూ కూడా ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ తిరిగేటటువంటి సాంప్రదాయం ఏనాటి నుంచో ఉంది. కాబట్టి ఆ విధంగా మీరంతా కూడా మరి బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి యొక్క గుడి చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి దివ్యంగా భవ్యంగా వాళ్ళ జాతకాలు ఉండబోతున్నాయి.